హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనికోసం నేను హాఫ్ కొబ్బరికాయ అయితే తీసుకున్నాను. కొంచెం ముదురుగా ఉంటే మనకి పాలు బాగా వస్తాయి కాబట్టి నేను అయితే ఇక్కడ ముదురు కొబ్బరికాయ తీసుకున్నాను. దీన్ని ఇలా సపరేట్ చేసేసి మనం వెనకాలన్న బ్రౌన్ కలర్ పార్ట్నంతా తీసేయాలి. ఈ బ్రౌన్ పార్ట్ ఉంటే టేస్ట్ అంత బాగా రాదు. బ్రౌన్ కలర్ లాగా ఐస్ క్రీమ్ కలర్ కూడా కలర్ఫుల్గా అనిపించదు. సో ఇలాగ బ్రౌన్ కలర్ అంతా తీసేసుకుని క్లీన్ చేసేసుకోండి. ఇలా ముక్కల కింద కట్ చేసుకుని మనం బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనకి చూడండి ఎంత వైట్ కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. బ్రౌన్ కలర్ తీసేసాం కాబట్టి చాలా వైట్గా వచ్చింది. చాలా ఫైన్గా గ్రైండ్ అవ్వింది. ఇలాగా నేను 3 టైమ్స్ అయితే గ్రైండ్ చేసుకుని పాలని తీసేసుకుంటున్నాను. అంతకన్నా ఎక్కువగా తీసుకుంటే మనకి వాటర్ ఎక్కువ అయిపోయి ఐస్ క్రీమ్ బాగా రాదు. సో 3 టైమ్స్ అయితే సరిపోతుంది. ఇలాగా స్టెయినర్ తీసుకుని బాగా వడపోసేసుకోండి. మనకి హాఫ్ కొబ్బరికాయకి పావు లీటర్ పాలు అయితే వచ్చినాయి. ఇలాగా కొన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఒక చిన్న గ్లాసులు అయితే సరిపోతాయి. మనము ఇది 2 డిఫరెంట్ కైండ్స్గా చేసుకోవచ్చు. లైక్ ఒకటి వచ్చేసి కార్న్ ఫ్లోర్ యాడ్ చేయొచ్చు, లేకపోతే సెకండ్ది వచ్చేసి బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 టీ స్పూన్లు బియ్యం పిండి అయితే తీసుకున్నాను. కార్న్ ఫ్లోర్ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి చిన్నపిల్లలకి నేను బియ్యం పిండిని యూస్ చేసుకుంటున్నాను. ఇలాగా బాగా మిక్స్ అవ్వేలాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా ఉండలు అనేది ఉండకూడదు. ఇది కొంచెం థిక్గా అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఫస్ట్ తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేసి దాంట్లోని షుగర్ యాడ్ చేసుకోండి. నేను 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా కరిగే వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న బియ్యం పిండి కొబ్బరి పాలు యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకున్నాక మనం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి, లేకపోతే కిందంతా గట్టిగా అయిపోతుంది. ఇలా తిప్పుతూనే ఉండండి గట్టి పడే వరకు. చూడండి మనకి గట్టిగా అయిపోయింది. ఇలా అయితే సరిపోతుంది. మనకి రెడీ అయిపోయింది. బాగా ఉంచేసి ఇంకా గట్టిగా అయిపోతుంది. ఐస్ క్రీమ్ అంతగా టేస్ట్ ఉండదు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అంతా ఒకేసారి వేయకుండా మనం కొంచెం కొంచెం గరిటెతో తీసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మధ్యలో గ్యాప్స్ అనేది ఏమీ రాకుండా ఉంటాయి. మీరు దీనికోసం ఐస్ క్రీమ్ మోల్డ్ కూడా యూస్ చేయొచ్చు. నాకు హాఫ్ కొబ్బరికాయకి 1 కప్ వచ్చింది కరెక్ట్గా. మనం అంతా వేసుకున్నాక కిందకి ఇలా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల లోపల మనకి గ్యాప్స్ అనేది ఉంటుంది కదా, గ్యాప్స్ అనేది ఫిల్ అయిపోయి బాగా సెట్ అయిపోతుంది ఐస్ క్రీమ్. ఇలా అవ్వాక మనము దీన్ని 4 to 5 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి, డీప్ ఫ్రిడ్జ్లో. అంతే అండి, 4 అవర్స్ అయిపోయాక ఈ విధంగా తయారైపోతుంది. మనకి ఎంతో టేస్టీ అయిన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. బయట దొరికే ఐస్ క్రీమ్స్ పిల్లలకి అంత హెల్దీ కాదు కాబట్టి ఇలాగా ఇంట్లోనే ఎంతో హెల్దీగా కొబ్బరి పాలతో ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోండి. ఇది అన్ని విధాలుగా కూడా అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి హెల్దీ కూడా. దీన్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.